గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం సప్తమి మధ్యాహ్నం 2:03 తదుపరి అష్టమి నక్షత్రం శ్రావణం రాత్రి 11:25 తదుపరి ధనిష్ట వర్జం తెల్లవారుజామున 3:39 నుంచి 5:20 దుర్ముహూర్తం ఉదయం 5:49 నుంచి 7:31 అమృత గడియలు మధ్యాహ్నం 12:06 నుంచి 1:51 రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే ఎస్ఐఆర్ కుట్రలను అడ్డుకుంటాం. ఆ ప్రక్రియ పేరిట పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్లలో జరిగిన అక్రమాలు ఇక్కడ సాగనివ్వం. హిందూ ముస్లింలు ఇద్దరు రెండు కండ్లు. హజ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అందరి సహకారంతో ముందుకు, పేదల సంక్షేమం అభివృద్ధే మా ప్రాధాన్యం. ఇందుకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం. కొడంగల్ను బంగారు తునకల్లా తీర్చిదిద్దుకుందాం. మీరు ఆశీర్వదిస్తేనే నేను ముఖ్యమంత్రినయ్యా. సభలో రేవంత్ రెడ్డి పలు ఆలయాల పనులకు భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. తమిళనాట ఐట్రామా వామపక్షాలు తోడొచ్చిన దాటని మ్యాజిక్ ఫిగర్ మద్దతుపై నేడు ప్రకటిస్తామన్న వీసీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి మరింత ఆలస్యం. మూడోసారి గవర్నర్ను కలిసిన టీవీకే అధినేత మద్దతిచ్చినట్లే ఇచ్చి తప్పుకున్న ఐయుఎంఎల్ సువేందుకే పట్టం. బెంగాల్ సీఎంగా నేడే ప్రమాణం. హాజరు కానున్న ప్రధాని మోదీ, పలువురు సీఎంలు. కాంగ్రెస్తో కట్టి వాళ్ళ పక్కన కూర్చోం. లోక్సభ స్పీకర్కు డీఎంకే లేఖ. పాదాచారి నమో నమామి వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముసాయిదా ప్రణాళిక. ఫుట్పాత్ల ఆక్రమణపై కఠిన చర్యలు, వాటిపై ట్రాన్స్ఫార్మర్లు, హోర్డింగ్లు, తోపుడు పనులకు నిరాకరణ. హైకోర్టు విశ్రాంత జడ్జితో ట్రైబ్యునల్ ఫిర్యాదులకు 30 రోజుల్లో పరిష్కారం. తక్కువ భూసేకరణ ఉండేలా మూసీ ప్రాజెక్టులో మార్పులు అంటూ వార్తనిచ్చారు. డిసెంబర్ 2027 నాటికి మొదటి దశ పూర్తవ్వాలి. DCLను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం. మోదీ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ను నాంది ప్రధాన బహిరంగ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు. ఈనాడుతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. తుకాలు వేయాలంటే లంచాలు ఇవ్వాలా? గన్ని బ్యాగులు సరఫరా చేసే సోయి కూడా ప్రభుత్వానికి లేదా? భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మరో వార్త చూస్తే మార్కెట్లు ఫుల్, కొనుగోలు డల్గా ఉందట. సిద్ధమవుతున్న మహిళా శక్తి భవనాలు 17 జిల్లాలో పూర్తయ్యాయి. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కట్టి తీరుతాం. రాష్ట్ర మంత్రులు జూపల్లి వివేక్ తెలిపారు. ఉత్పత్తి పెరుగుతుంది, బాయిల్డ్ కోట తగ్గుతుంది. కేంద్రం తీరుతో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది. 2024-25లో 30 లక్షల టన్నులు సేకరణ. 2025-26లో 20 లక్షల టన్నులే సేకరించారట. విశ్రాంత IPS వినయ్ రంజన్ రే భార్య దారుణ హత్యకు గురైంది. మరో ఇద్దరితో కలిసి నేపాలీ పని మనిషి ఘాతకం. చేతులు కట్టేసి నోట్లో వస్త్రం కొక్కి డబ్బు నగలతో పరారి. ఉదయం కుమార్తెలు చూసేసరికి బాధితురాలు మృతి చెందింది. అలాగే సాక్షిలో చూస్తే తమిళనాట మరో ట్విస్ట్. ప్రతిష్టంభనలో విజయ్ ప్రమాణ స్వీకారం. మద్దతు ప్రకటించిన అధికారిక లేఖ ఇవ్వని వీసీకే. 4 డిమాండ్లకు అంగీకరించాలని పట్టు. నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. విజయ్కి గవర్నర్ నుంచి ఇంకా అందని ఆహ్వానం. వీసీకే మద్దతు ఇస్తే నేడు దళపతి ప్రమాణ స్వీకారం. బయట నుంచే మద్దతు ఇస్తామన్న CPI, CPM. బెంగళూరుకు చేరిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్తో పొత్తు ముగిసింది, మాకు వేరుగా సీట్లు కేటాయించండి. లోక్సభ స్పీకర్కు DMK లేఖ. బంగారు తునకాల మార్చుకుందామంటూ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వార్తనిచ్చారు. లక్ష్యం 2 లక్షలు. భారీ జన సమీకరణకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలకు ప్రధాని మోదీ సభకు రప్పించేందుకు ఏర్పాట్లు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, DK అర్నల నిత్య పర్యవేక్షణ. బెంగాల్ అధికారి సువేదు బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన గవర్నర్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. జంతు ప్రపంచంలోని ప్రతీకార కక్ష. హర్ముజ్లో కాల్పులు ఉద్రిక్తత. ఇరాన్ ట్యాంకర్లను అడ్డుకున్న అమెరికా.
పంటల మార్పిడి సాగుకు జీవనాడి. వ్యవసాయం కొనసాగాలంటే ఈ విధానం అమలు తప్పనిసరి. ఒక పంట వరి వేస్తే మరో పంటగా 6 తడి సాగు చేయించాలి. పంజాబ్, హర్యానా తరహాలో ప్రోత్సాహం ఇస్తే ప్రయోజనం. కేరళ, నాసిక్ తరహా కూరగాయలు క్లస్టర్ ఎఫ్పిసిలు కీలకం. పంటల కనీస ధరల నిర్ణయానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీ. పంట మార్పిడి దిశగా ప్రభుత్వానికి వ్యవసాయ కమిషన్ నివేదిక ఇచ్చింది. టూరిస్టు పులులకు లేదు రెస్ట్. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దహన హత్యకు గురైంది. దేశం వదిలించుకుంటే మనం తగిలించుకున్నాం. చెవేల ప్రాజెక్ట్ పునరుద్ధరణకు మహారాష్ట్రను ఒప్పించండి. కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్. కేరళ ముఖ్యమంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో వార్త చూస్తే భారత్తో యుద్ధంలో పాక్ సాయం. భారత్తో జరిగిన 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్కు సైనికపరమైన సాంకేతిక సాయం అందజేసిన విషయాన్ని చైనా ధృవీకరించింది. బడులు పగ్గాలు పేరెంట్స్కి. దేశంలో 10 లక్షల ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బడ్జెట్ బాధ్యతలను విద్యార్థుల తల్లిదండ్రులకి అప్పగించాలని కేంద్రం నిర్ణయించుకుంది. అమ్మ ప్రేమకు నూలు పోగు. చిన్నప్పుడు అమ్మ మనల్ని బజార్కు తీసుకెళ్ళి ఎన్నో కొనిపెట్టి ఉంటుంది. మరి మనం అమ్మకి ఏదైనా కొనిపెట్టి ఎంతకాలం అయింది అని చెప్పేసి ప్రత్యేక కథనాన్ని సాక్షులు ఇచ్చారు. నైట్ రైడర్స్ వరుసగా 4, కోల్కతాకు కీలక విజయం. అలెన్ హజయ్ సెంచరీ అవార్డునిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే కాంగ్రెస్ పక్కన ఉన్న కూర్చోలేం, కాంగ్రెస్ పక్కన ఇక మేము కూర్చోలేమంటూ లోక్సభలో సీట్లు మార్చాలని కోరుతూ స్పీకర్కు డీఎంకే నేత కనిమొళి లేఖ రాశారు. అస్సాం పార్టీతో పొత్తుకు స్వస్తి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఏడాదిన్నరలో కృష్ణా జలాలు సార్ను కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఇతర రాష్ట్రాలు జరిగినట్లు జరగనివ్వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూడోసారి మద్దతు కూడగట్టడంలో విజయ్ విఫలమయ్యారు. మలుపులు తిరుగుతున్న తమిళ్ కథ చిత్రం అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. సుప్రీంకు టీవీకే చెన్నై టు బెంగళూరు వయా హైదరాబాద్ ఇలా వచ్చి అలా వెళ్లిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాయంత్రం 6:30కు దిగి రాత్రి 9 గంటలకు వెళ్లిన వైన్యం. కేరళ సీఎం వేణుగోపాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అత్యధికులు అయిన వైపే ఉన్నారు. మళ్ళీ పెట్రేగిన నేపాలీ మూట. మాజీ ఐపీఎస్ భార్యను దారుణంగా హత్య చేశారు. 5 కిలోమీటర్ల పనులను వెంటనే చేపట్టాలి. నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా మూసీ ప్రాజెక్టు అలైన్మెంట్ను మార్చుకోవాలి. పనులు అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. ప్రజల భాగస్వామ్యంతో సహకారం చేయాలి. వచ్చే ఆగస్టులో పనులు ప్రారంభించాలి. అధికారులతో భేటీలో కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. జలాల పేరిట బీఆర్ఎస్ దోపిడీ చేస్తోంది. ఆంధ్రులను తిట్టి ఓట్లు ప్రాజెక్టుల పేర కమిషన్లు దండుకున్నారు. పాలమూరు 33,000 కోట్లు ఖర్చు, 33 ఎకరాలకు నిర్వలే. డిజైన్లు మార్పు, ప్రాజెక్టుల పేట కమిషన్లు మింగేసిన గుంటనక్క, నల్లమల్ల పులిబిడ్డ కూడా పాలమూరులో తట్టెడు మట్టి ఎత్తలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో కవిత మాట్లాడారు. ఆ 10% సుంకాలు చట్టవిరుద్ధమే. ట్రంప్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. దిగుమతులపై 10% అదనపు సుంకాలను కొట్టివేసిన కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గతంలోనే అదనపు సుంకాలు చట్ట విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తెలిపింది. తాజా తీర్పుపై అప్పీళ్లకు వెళ్లే యోచనలో ట్రంప్ సర్కార్ ఉంది. 20 నాటికి అండమాన్కు నైరుతి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వేతనాలు లేవు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం. పైగా ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడని కొనసాగింపు ఉత్తర్వులు. తిన్నది అరగట్లేదు, జుట్టు ఊడిపోతుంది. వేగంగా మందగిస్తున్న జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం. తెలంగాణ పూర్తిలో కొత్త సమస్య. దేశంలోనే మొదటి స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది. దేశవ్యాప్తంగా 1.6 లక్షల మందిపై త్రయ హెల్త్ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడించారు. మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. 2-3 నెలల్లోనే మార్పులు చూస్తారు. తెలంగాణలో బెంగాల్ జోష్ కొనసాగిస్తామంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఆ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఎడతెగని హైడ్రామా. తమిళనాట తొలగని అనిశ్చితి. 116 మంది సంతకాలతో గవర్నర్కు విజయలేఖ రాశారు. మెజార్టీ చూపుతేనే ప్రమాణంపై గవర్నర్ అర్లేకర్ ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పాలనలో కట్టు తప్పిన క్రైమ్ రేటు. రాష్ట్రంలో నేరాలు పెరిగినాయి. రిటైర్డ్ ఐపీఎస్ భార్య దాన హత్య. సర్కారు విఫలం. పోలీసులు చేతగానితనంతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులు. కాంగ్రెస్ వెన్నుపోటు. కూటమికి బీటాలు. ధాన్యం కొనండి బాంచనంటూ వార్తనిచ్చారు. పొరపాటున
కూలగొట్టిన మళ్ళీ కట్టుకోండి. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. మహబూబాబాద్ జిల్లా మేఘత్యాండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యకు మంగళం. పీవీ తెచ్చిన సంస్కరణకు కాంగ్రెస్ తూట్లు పెట్టింది. బోర్డు రద్దు దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. ఆర్డినెన్స్ తెచ్చేందుకు వేగంగా కసరత్తు కూడా చేస్తుందట. 5,001 స్కూళ్లలో సింగిల్ టీచర్. 2,245 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్. రాష్ట్రంలో దిగజారుతున్న బడుల పరిస్థితి. నీతి ఆయోగ్ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొడంగల్కే సాగునీరు. మహారాష్ట్ర ఒప్పుకుంటేనే తమ్మిడిహట్టి బ్యారేజ్. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలన్న మంత్రులు నానా ఆడావిడి చేసి చివరకు బీజేపీతో ముడిపెట్టారు అనే వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सकल लोक
What would you tell someone who knows exactly what to do but can't make themselves do it? That gap has a name, and it's not. श्री रामलला भगवान के, श्री आनंद कंद भगवान के, श्री कौसल्यानंदन भगवान के, श्री दशरथ नंदन भगवान के, श्री कैकेयी नंदन भगवान के, श्री सुमित्रानंदन भगवान के, श्री चारों भैयन के, श्री हनुमान जी महाराज के, श्री राम जन्मभूमि के, श्री कृष्ण जन्मभूमि के, श्री काशी विश्वनाथ के, श्री अयोध्या धाम के, श्री सरयू महारानी के, जगत गुरु स्वामी श्री रामानंदाचार्य जी महाराज के, गोस्वामी श्री तुलसीदास जी महाराज के, समस्त पूर्वाचार्यों के, सर्व संत वैष्णव भगवान के, सत्य सनातन धर्म के, गो माता के, भारत माता के, प्रातः श्रृंगार आरती के। जय जय श्री सीताराम। भय प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी हरसित महतारे मुनि मनारे अद्भुत रूप विचारी लोचन अभिराम तनु घन श्याम निज आयुध भुज चारि भूषण वनमाला नयन विशाला शोभा सिंधु खरारे कह दुई कर जोरे स्तुति तोरी केहि विधि करऊँ अनंता माया गुण ज्ञानातीत अमाना वेद पुराण भनंता करुणा सुख सागर सब गुण आगर यही गावहि श्रुति। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే రాళ్లు తీయరు తారు వేయరు, నిధులు ఉన్న పనులకు గ్రహణం, పశ్చిమాసియా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల నుంచి తారు తయారు చేసేందుకు వినియోగించే ముడి పదార్థాల సరఫరా నిలిచిపోయింది. ఇంటర్ సప్లిమెంటరీకి 39 కేంద్రాలు, దీన్ని రోడ్ అంటారా అంటూ రుద్రూర్ మండలం సులేమాన్గర్ పెటాకుడ్ వార్కు 5.8 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది అని చెప్పేసి వార్తనిచ్చారు.
ఎత్తికెళ్లిన వాహనాలతో దోచుకెళ్తున్నారు. పంతా మార్చుతున్న దొంగలు పోలీసులకు చిక్కకుండా ఎత్తిగడ్లు వేస్తున్నారు. ఐటీఐలో ప్రవేశానికి వేలాయే అనే వార్తను ఇచ్చారు. రై ఇది చక్రాల పరుగు. నిజామాబాద్లో ఉచిత శిక్షణ ఉత్సాహంగా పాల్గొంటున్న పిల్లలు. నిజామాబాద్ డిఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు. ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాలు. ప్రేరిణిలో చిన్నారులకు శిక్షణ. భాషా సాంస్కృతిక శాఖ భీమా నృత్య నికేతన్ సంయుక్త సహకారంతో స్వీయ మదింపులో తప్పిదాలు ఆ వార్తనిచ్చారు. ఖాళీ ప్లాట్లు తప్పని పాట్లు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఉపాధి కూలీలు నిరసన. బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఆలస్యమవుతున్న అమృత్ గడియలు. పట్టణాల్లో నత్తనడకన పనులు. వానాకాలానికి సన్నద్ధం. పంటల సాగు అంచనా 5.29 లక్షల ఎకరాలు. నువ్వు రైతుల నవ్వుల మాయం. అకాల వర్షానికి తడిసిన పంట కాల్వల కబ్జా. ప్రశ్నార్థకంగా ఆయకట్టు. ముగిసిన డిగ్రీ పరీక్షలు. ఆపద సమయంలో రెడ్ క్రాస్ ముందంజ. 4.5 తులాలు బంగారు ఆభరణాలు చోరీ. అపార్ట్మెంట్లో దొంగతనం. బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ ఘాతంతో ఇంట్లో మంటలు వచ్చాయి. ఆ వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే నగరంలో లీకేజీ తిప్పలు. వేసవి యాక్షన్ ప్లాన్ ఉన్న తప్పని పాట్లు. లీకేజ్లు ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సప్లై. నిజామాబాద్ నగరంలో ప్రతిరోజు 80 లక్షల లీటర్లు సరఫరా. మత్స్యకాల సంక్షేమానికి ప్రాధాన్యత. పింఛన్ అందించేందుకు కృషి. మత్స్య ప్రగతి ప్రణాళిక సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రేపు నగర మేయర్ ఉమారాణితో సాక్షి ఫోన్ ఇన్. ఆర్మూర్లో కొత్త కాలనీలకు భగీరథ నీరందేనా. ఐటీ చట్టం 2025పై అవగాహన. నవోదయ క్యాంపస్ పనుల పురోగతిపై సమీక్ష. ఇంటర్ సప్లిమెంటరీకి పకడ్బందీ ఏర్పాట్లు. 17,789 మంది విద్యార్థులు. 39 సెంటర్లు. ప్రైవేట్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి. కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక టీజేఎస్ఏబీ పాఠశాల విద్యాశాఖలో ఇంటర్ బోర్డు విలీనానికి రంగం సిద్ధం. 2 శాఖల నుంచి ప్రతిపాదనలు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. మీ సేవలో మాయ. సర్టిఫికేట్ లేదైనా డబ్బులు ఇస్తే చాలు. అధికారులతో సెంటర్ల నిర్వాహకులు కుమకు. ఏసీపీ నిఘా సారించిన కనిపించని మార్పు. ఇప్పటికే పలు సెంటర్లపై చర్యలు. ఐటీఐ ఏటీసీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్. ప్రతిభకు పదును భవితకు దన్ను. సర్కారు బడులో సమ్మర్ క్యాంపులు. రైతులతో కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్. హామీల అమలుపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం. క్రైమ్ కార్నర్ వార్తను చూస్తే రోడ్డు ప్రమాదంలో శిశువు మృతి చెందింది. వారిని భర్తను చంపిన భార్య. హత్యకు సహకరించిన కొడుకు. ఢిల్లీ టు నిజామాబాద్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్లు. ఢిల్లీ మూటా పనిగా పోలీసుల అనుమానం. పాత నేరస్తులతో కలిసి చోరీలు. ప్రత్యేక బృందాలతో గాలింపు. ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు పరిశీలన. వేరువేరు చోట్ల చోరీలు అనే వార్తని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే వర్షం గుబులు. అన్నదాత దిగులు. రైతులను భయపెడుతున్న మబ్బులు. అకాల వర్షంతో ఇబ్బందులు. ధాన్యం కొనుగోళ్లకు కూలీలు. లారీల కొరత. రోడ్లపైనే ధాన్యపు రాసులు. ఆందోళనలో రైతులు. మురుగు ఏరులై. ఆర్మూర్లో అధ్వానంగా డ్రైనేజ్లు. కాలువలో పేరుకుపోయిన చెత్త. రోడ్లపైనే పారుతున్న మురుగు. పట్టించుకునే అధికారులు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. వడ్ల సేకరణలో ప్రభుత్వం విఫలం. దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రోడెక్కుతున్న రైతులు. సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వక నష్టపోతున్న అన్నదాతలు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. రేపు తెలంగాణ రన్. ఆదాయపు పన్ను చట్టంపై అవగాహన. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. జిల్లాలో అధిక సంఖ్యలో చేపల ఉత్పత్తి చేయాలి. ఫిష్ ఫీడ్ ఆంధ్ర నుంచి తీసుకురాకుండా జిల్లాలోనే ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి తెలిపారు. దొంగలించిన బైక్లతోనే చోరీ. రెచ్చిపోయిన మహారాష్ట్ర మూటా. స్నాచర్ల కోసం పోలీసులు గాలింపు. రంగంలోకి 4 ప్రత్యేక బృందాలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. మహారాష్ట్ర దొంగల పనేనని అనుమానం. తడిసిన ధాన్యాన్ని తెరుగు లేకుండా కొనుగోలు చేయాలి. సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బి ప్రసాద్. పారిశ్రామిక కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. చిన్న రామ్ మందిర్ భూమి పరిశీలన. 2 తహసీల్దార్లు బదిలీ. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ముగిసిన డిగ్రీ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు. చెరువు మట్టి చేనుకు బలం. దోస్తు ధ్రువపత్రాలు పరిశీలన. సింగిల్ ఫేజ్ బోర్ మోటార్ బిగింపు. మురుగు ఏరులై. ఆర్మూర్లో అధ్వానంగా డ్రైనేజ్లు. కేటీఆర్ది బజార్ భాష అంటూ మానాలన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆయనను సమర్థించొద్దు. పశువులకు వడదెబ్బ తగలకుండా చూడాలి. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గంగాధరయ్య. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. భూసార పరీక్షలో ఆధారంగా ఎరువులను వాడాలి. కాంగ్రెస్ పేదల పక్షం. రూపాయల కోట్లతో దేవాదాయాల అభివృద్ధి. బాన్సోడ ఎమ్మెల్యే పోచారం. ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి. 5వ జిల్లా కార్యదర్శి సుజాత. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీదేవి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే వార్తనిచ్చారు.
అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే పదవుల కోసం ఊగిసలాట. ఉమ్మడి జిల్లాలో మంత్రి యోగం ఎవరికో, మరోసారి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు. ఈసారైన ఉమ్మడి జిల్లాకు అమాత్య పదవి వచ్చేనా? ఇప్పుడు ఎవరి తోలు తీయాలి? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాళ్లు తీస్తే తోళ్లు తీస్తానని బిరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తాళ్లు తీస్తూ రైతులను దోచుకుంటున్నారు అనే వార్తనిచ్చారు. రాయలసీమలో అటెండర్ హంగామా, మహిళా ప్రయాణికులతో అసభ్యకర ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. రైతులకు అండగా నిలవండి, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ అడ్డు లేకుండా అడ్డంగా నరికేశారనే వార్తనిచ్చారు. పోతంగల్ కోటిచెర్ల క్వారీలో నిలిచిన ఇసుక తవ్వకాలు, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.